హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 16th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్తో పాటు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే యునెస్కో జీఈఎం నివేదికను విడుదల చేసింది. ఇది దేనికి సంబంధించిన నివేదికను చూద్దాము. మహిళా విద్యపై నిషేధం, పేదరికం, మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి కారణాలతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది పిల్లలు పాఠశాలల బయటే ఉండిపోవాల్సి వస్తుందని యునెస్కో తెలిపింది. అలాగే ఈ సంస్థకు చెందిన అంతర్జాతీయ విద్యా పర్యవేక్షణ బృందం ఓ నివేదికను విడుదల చేసింది. ఇదే జీఈఎం నివేదిక. ఈ నివేదిక ప్రకారం చూసినట్లయితే ప్రాథమిక పాఠశాల వయసు పిల్లల్లో 11% అంటే 7.8 కోట్లు, మాధ్యమిక పాఠశాల కౌమార వయసు పిల్లల్లో 17% మంది, ఉన్నత పాఠశాల వయసు విద్యార్థుల్లో 31% మంది విద్యకు దూరం అవుతున్నారు అని నివేదిక తెలిపింది. నెక్స్ట్ చూసినట్లయితే ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 4 ప్రకారం దేశాలు తమ లక్ష్యాలను చేరుకున్నట్లయితే 2030 నాటికి బడి బయట ఉన్న పిల్లల సంఖ్యను 16.5 కోట్లకు తగ్గించవచ్చు అని తెలిపింది. సో ఇది నివేదిక, యునెస్కో నివేదిక చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 1034 రైతు వేదికల్లో రైతు నేస్తం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 1034 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లో విజయవంతంగా రాకెట్ లాంచ్ వ్యవస్థ ప్రయోగ పరీక్షలు. భారతీయ విద్యార్థుల్లో అంతరిక్షంపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ వేదికగా నిర్వహించనున్న పోటీలకు స్థానికంగా రాకెట్ లాంచ్ వ్యవస్థను ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా విజయవంతంగా పరీక్షించింది. ఇన్స్పేస్ అలాగే ఇస్రో నిపుణుల మార్గదర్శకత్వంతో ట్రస్ట్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించింది. ఈ రాకెట్ నమూనా లాంఛర్ను పోటీల్లో విద్యార్థుల ఉపగ్రహాలను కొన్ని వందల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఉపయోగించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో అంతరిక్షంపై అవగాహన కోసం నిర్వహించనున్న పోటీలకు రాకెట్ లాంచ్ వ్యవస్థను రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. ఇన్స్పేస్, ఇస్రో నిపుణుల మార్గదర్శకత్వంతో ట్రస్ట్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ నమూనా రాకెట్ లాంఛర్ను రూపొందించింది. అలాగే నెక్స్ట్ టాపిక్. సింగరేణి మట్టిలో అరుదైన మూలకాలు ఉన్నట్లు వెల్లడైంది. అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న అనేక అరుదైన భూమూలకాలు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సింగరేణి మట్టిలో ఉన్నట్లు తేలింది. సింగరేణి బొగ్గు గనుల్లో తవ్విన మట్టిని, విద్యుత్ కేంద్రాల్లో వెలువడుతున్న బూడిదను పరిశీలించగా ఈ అరుదైన మూలకాలు ఉన్నట్లు తేలింది అని కేంద్ర బొగ్గు శాఖకు సింగరేణి నివేదించింది. ప్రధానంగా సిరియం, లాంతానం, నియోడీమియం, ప్రెసియోడీమియం, గాడోలీనియం వంటి 14 రకాల అరుదైన మూలకాలు ఉన్నట్లు తేలిందని సింగరేణి సంస్థ కేంద్రానికి తెలిపింది. సింగరేణి మట్టిలో అరుదైన 14 రకాల మూలకాలు ఉన్నట్లు వెల్లడైంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ బీసీజీ భారతదేశంలో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అభివృద్ధి నిపుణులపై 2025 జూన్ 12న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం చూసినట్లయితే
భారత్లో 6 లక్షల మంది ఏఐ నిపుణులు ఉండగా 2027 నాటికి ఈ సంఖ్య 12.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో ఏఐ నిపుణులు ఉన్నది మన దేశంలోనే. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నిపుణుల్లో 16% మంది మన దేశానికి చెందిన వారే అని ఈ నివేదిక తెలిపింది. సో ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది అంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. శరణార్థుల సంఖ్య 12.2 కోట్లు. హింస, దౌర్జన్యాలు, వేధింపుల వల్ల స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు తరలిపోతున్న శరణార్థుల సంఖ్య 12.2 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్య సమితికి చెందిన శరణార్థుల వ్యవహారాల సంఘం UNHCR నివేదిక పేర్కొంది. ఈ సంఖ్య గతేడాది కంటే 20 లక్షలు ఎక్కువ. దశాబ్దం క్రితంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని ఈ నివేదికలో వెల్లడైంది. సో ఇది ఫ్రెండ్స్ టుడే 16th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.